కేఎన్ఎన్ న్యూస్ ప్రస్తుతానికైతే ఏపీ విజయనగరం జిల్లా దత్తరాజర మండలం ఎంగళాపల్లి గ్రామంలోనే ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య గురించే ఎంగళాపల్లి గ్రామంలో ఉన్నటువంటి 125 కుటుంబాలు ఎస్టీ కుటుంబాలు వచ్చి కలెక్టర్ ఆఫీస్కి ఒక రిప్రజెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ రిప్రజెంట్ ఏమిటంటే అక్కడ పవర్ ప్లాంట్ కడతారో లేకపోతే సబ్ స్టేషన్ కడతారో తెలియదు. ఆ అనుమానంతో ఎస్టీ ఎరుకులి కులంకి సంబంధించిన వారు అందరూ కూడా వచ్చారు. ఆ సమస్యలు ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు ఏం పేరండి? పాలవలస బంగారు. చెప్పండి, మీ సమస్యలు ఏంటి చెప్పండి. మా సమస్య మా ఎరుకులపేట కానించుకొని సబ్సిడేషన్ వచ్చిందని విఆర్ఓ గారు వచ్చి కొలతలు తీస్తాండ్రు. ఏమని అడిగితే అప్రూవల్ ఇచ్చారని చెప్పారు. అది చెప్పడం ఏది మాకు ఏ విషయం కూడా గ్రామ తీర్మానం ఇవ్వకుండా మాకు చెప్పారని చెప్పి మేము ఆపాం. ఆఫీసర్కి ఏమో మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పారు. చెప్పడం చేతనే మేము ఆ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మాకు ఎరకల కులస్తులందరూ వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఏమో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. అక్కడ నుండి అంతేనా? ఇంకే సమస్య దాని గురించి దానివల్ల ఫ్యూచర్ లో చాలా లాస్ అవుతామని చెప్పి మేము దానికోసం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఏ సమస్యలు మీకు ఉన్నాయి? దానివల్ల వైరస్ రావచ్చు. తర్వాత ఫ్యూచర్ లోని పిల్లలకి కరెంట్ ఎఫెక్ట్ వల్ల మా కళ్ళు కూడా పోవచ్చు. అటువంటివి చాలా ఇబ్బందులు పడవచ్చు. అక్కడ మా ఉన్న పేట తప్పించి ఇంకేట్లేదు. చుట్టుపక్కల బోల్డ్ ఏరియా ఉంది కానీ అక్కడికి వెళ్లకుండా మా ఎరకలపేట ఆనించుకుని ఎస్టీ వాళ్ళంటే చిన్న చూపుతో మా పక్కకు వచ్చి చేస్తున్నారు. చేసి అడిగితే వాళ్ళ ఎక్కడికి వెళ్తే వీళ్ళు ఇచ్చారంటారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఇచ్చారంటారు. రాజకీయ నాయకులు కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు. ఏమనంటే 2022లోనే వైసీపీ 2022లోనే వైసీపీ హయాంలోనే జరిగిపోయింది అంటున్నారు. వాళ్ళని అడిగితే మాకు తెలియదు అంటున్నారు, వీళ్ళని అడిగితే వీళ్ళకి తెలియదు అంటున్నారు. అంటే ఎరకలంటే చిన్న చూపు వల్ల మమ్మల్ని చిన్న చూపు చూపిస్తున్నారు. దానికోసం మేము కలెక్టర్ గారిని కలవమని వచ్చాం, కంప్లైంట్ ఇద్దామని. ఏమన్నారు కలెక్టర్ ఆఫీస్ లో? కలెక్టర్ ఆఫీస్ గా వచ్చి కంప్లైంట్ ఇస్తే తహసీల్దార్ని కలవమన్నారు. కలిసి మీ బాధ ఏమో చెప్పండి అన్నారు. తర్వాత మేము దీన్ని పరిష్కరిస్తామన్నారు. అది పరిష్కరిస్తారని మేము మరీ కోరుకుంటున్నాం. మాకు ఎరకలకి ఇబ్బంది లేకుండా మా చిన్న క్యాస్ట్ అని చెప్పి మమ్మల్ని కించపరుస్తున్నారు. ఏ సమస్య ఉందని చెప్పినా సరే మా ఊర్లో మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అలాగని చెప్పి ఏది కూడా మమ్మల్ని ఖాతరు చేయట్లేదు. ఓన్లీ ఎలక్షన్ టైంలో మాత్రం ఆ 2 నెలలు మాత్రమే మన వాళ్ళు ఎరకల వాళ్ళు ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఇచ్చేస్తున్నారు. తర్వాత మాత్రం ఏ పని కూడా మాకు చేయట్లేదు. మా కాలువలు కానీ, మా రోడ్లు కానీ, మా ఇల్లులు కానీ వచ్చి ఒకసారి చూడండి, చూసి మీరు యాక్షన్ తీసుకోండి. ఒకవేళ గవర్నమెంట్ వారు అక్కడ పవర్ ప్లాంట్ గానీ సబ్ స్టేషన్ గానీ కడతామంటే అప్పుడు మీరు ఏడ్ చేస్తారు. మాకు వద్దు, మా ఒప్పుకోము. ఎందుకంటే దానివల్ల మాకు లాస్, చాలా లాస్. దానివల్ల ఇప్పుడు మేము అనిపించింది కాకుండా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోతారు. ఫ్యూచర్ లో మాకు చోట్లు లేవు. ఇదే ప్రభుత్వాలు మన జగనన్న కాలనీ వచ్చినప్పుడు మాకు తక్కువ ఎక్కేస్తే వాళ్ళకి ఎక్కడ ఏ చోట్లు లేవు, మీకు ఇవ్వడానికి ప్లేస్ లేదు అన్నారు. ఇప్పుడు ప్రాజెక్టులకి అయితే మాత్రం 8 ఎకరాలు 10 ఎకరాలు అన్ని చూసి ఇస్తారు. అంతేగాని మాకు ఇల్లు లేవు, ఇల్లు ఇస్తారో లేవంటే ఎవరు. మీకు అక్కడ పవర్ ప్లాంట్ కట్టడం వల్ల ఉపయోగం ఉందా లేదా? మాకు ఉపయోగం లేదు. మీకు కరెంట్ అవసరం లేదా? కరెంట్ అవసరం ఉంది. మాకు కావాల్సినంత ఉండాలి కానీ మాకు అక్కడ మా ఇల్లు పక్కన ప్రాజెక్టులు ఎందుకు మాకు కావాలంటే అటుపక్క ప్లేస్ చూసుకుని కట్టుకోమనండి. అంతేగాని మా ఎస్టీ కాలనీ ఆనించి మాత్రం మాకు ప్రాజెక్టులు వద్దు, ఏమో వద్దు. ఓకే, అది మీ పేరు ఏం పేరండి? పాలవలస బంగారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మాకు వద్దు దత్త వాళ్ళ అమ్మరు అయిపోగలిగానే దత్త వాళ్ళ అయిపోగలి వాళ్ళ దత్త వాళ్ళ మామ బాయ్ ఇదివా అలా వాళ్ళ పర్వాలిగానే నీటి వెళ్ళిపోతాను కదా. ఇదే పందిటికి గుండెకి కనుక చనిపోతారు. తల్లి పవర్ ప్లాంట్ కావాలా వద్దా, మాకు వద్దు అని సన్నిటికి మన పర్యటన కేకొట్టారు.
పవర్ ప్లాంట్ నాకు వద్దు అన్నప్పుడు వద్దు వద్దన్నా వద్దు వద్దన్నాడు పవర్ ప్లాంట్ వద్దు అది మాత్రం ఇంకా ఎక్కువ మానమరండి. ఎంగళాపల్లి గ్రామంలోనే పవర్ ప్లాంట్ కట్టాలా వద్దా అనుకుని ఇప్పుడు జనాలు వచ్చారు. ఎంగళాపల్లి గ్రామం నుండి ఎస్టీ కులం వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం చెప్తారో మనం విందాం. చెప్పండి, మీకు పవర్ ప్లాంట్ కావాలా వద్దా? మా ఎంగళ గ్రామానికి పవర్ ప్లాంట్ మాకొద్దు మాకొద్దు పవర్ ప్లాంట్ మాకొద్దు పవర్ ప్లాంట్ మాకొద్దు పవర్ ప్లాంట్ మాకొద్దు. అది చెప్పలే పవర్ ప్లాంట్ మీకు మాకొద్దు 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 మాకొద్దు. ఓకే చాలు చూడండి పవర్ ప్లాంట్ మీకు కావాలా వద్దా? ఏం వద్దా మామా నువ్వురా, పవర్ ప్లాంట్ మీకు కట్టాలా వద్దా?